ఆంధ్రప్రదేశ్ రవాణా రంగంలో పెద్ద మార్పు రాబోతోంది. ఎన్నో ఏళ్లుగా సామాన్య ప్రజలకు సేవ చేస్తున్న పల్లె వెలుగు ఎర్ర బస్సులు త్వరలో కొత్త రూపంలో కనిపించబోతున్నాయి. ఇకపై గ్రామాల నుంచి ప్రయాణించే ప్రజలు కూడా ఎండవేడి లేకుండా ఏసీ గాలిలో బస్సు ప్రయాణం చేయనున్నారు. దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు నగరాల్లో మాత్రమే ఉన్న ఏసీ బస్సు సౌకర్యం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు రానుండడం ప్రజలకు ఊరట కలిగించే విషయం. ఈ మార్పుకు కారణం పెరుగుతున్న కాలుష్యం, అలాగే పాతబడిపోయిన బస్సులు. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 8,819 డీజిల్ బస్సులను ప్రభుత్వం దశల వారీగా తొలగించనుంది. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రవేశపెట్టాలని సీఎం ఆర్టీసీ అధికారులకు సూచించారు. ముఖ్యంగా 8 ఏళ్లు దాటిన పాత బస్సులన్నీ క్రమంగా ఈవీలుగా మార్చనున్నారు. ఇదిలా ఉండగా స్త్రీ శక్తి పథకం వల్ల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందడంతో ప్రస్తుతం బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ రద్దీని తగ్గించేందుకు, ప్రజల అవసరాలను తీర్చేందుకు కొత్త బస్సులు అవసరమయ్యాయి. అందుకే రాబోయే గోదావరి పుష్కరాల నాటికి గ్రామాల్లో కూడా ఈ ఎలక్ట్రిక్ బస్సులు తిరగాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా 2026-27 సంవత్సరంలో రాష్ట్రం సొంతంగా 1,450 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని బస్సులు తీసుకురానున్నారు. తిరుమల వంటి పవిత్ర ప్రాంతాలకు కూడా 300 కొత్త ఈ బస్సులు రానున్నాయి. ఒకప్పుడు దుమ్ము, వేడి వల్ల ఇబ్బంది పడ్డ అదే ఎర్ర బస్సుల్లో ఇకపై ప్రజలు సౌకర్యంగా చల్లగా ప్రయాణించే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. పల్లె ప్రయాణానికి ఇప్పుడు ఏసీ సౌకర్యం రాబోతోంది. ఎర్ర బస్సులకు కొత్త రూపం, ఏసీతో సుఖమైన ప్రయాణం.